అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలీసులు మీరు మీ మనస్సాక్షి ప్రకారమైన ఉద్యోగాలు చేయండి. మీరు అంతో ఇంతో అధికార పార్టీ కొద్దిగా ఫేవర్గా ఉన్నది, వాళ్ళు పోస్టింగ్లు ఇచ్చే దాని మీద మీరు వాళ్ళకు ఆధారపడి ఉంటుంది కాబట్టి అంతో ఇంతో పర్వాలేదు. కానీ పూర్తి ఇంత అన్యాయంగా ఇంత అడ్డగోలుగా వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం, దాన్నే మేము అమలు పరుస్తామంటే మాత్రం పోలీస్ అధికారులు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం మేమంతవరకు 2019 నుంచి 24 వరకు మేమంతా అధికారంలో ఉన్నాం. మళ్ళీ మీరు అధికారం 24 నుంచి ఆల్రెడీ 1.5 సంవత్సరం అయిపోయింది. ఇంకా ఉండేది 3.5 సంవత్సరమే. మీరు పరిపాలన చేసేది 2.5 సంవత్సరమే. లాస్ట్ ఇయర్ అట్లా ఎలక్షన్ ఇయర్ ఎవరు ఆఫీసర్ ఎవరు అధికారం లేకపోతే ఎవరు వస్తారో ఆ పరిస్థితి ఉండదు. మీరు మళ్ళీ ఈ చరిత్ర పునరావృతి కాకుండా మీరు ఇప్పుడు చేస్తున్నారని రేపొద్దున మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకు ఎంతసేపు ఉన్నాయని కూడా ఇటువంటి కక్ష సాధింపు చర్య. కానీ వెంటే మాత్రం మన పార్టీల మధ్య కానీ సామాన్య ప్రజలు కూడా మధ్యాహ్నం నలిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యవస్థను ఇటు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్వస్తి వలకండి. మీరు కనీసం ఇప్పటికైనా సరే ఏదో గెలిచినారు, మీరు వాళ్ళ మీద కోపమో వీళ్ళ మీద కోపమో 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా అదే పనే పడతారా మొత్తం అందరినీ కూడా? ఇది ప్రజాస్వామ్యం మీద అంత మాత్రాన ప్రజాస్వామ్యంలో మనం ప్రజలకు మెచ్చే విధంగా మనం పరిపాలన చేయాలి. కానీ మేము దౌర్జన్యాలు చేస్తాం అవి చేస్తామంటే మాత్రం ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, మీరేదో ఇది శాశ్వతం అనుకుంటున్నది. ఎవరికి అధికారం శాశ్వతం కానే కాదు. మీరు అన్నిటికంటే ముందు ఎలక్షన్ల ముందరే ఏం ప్రామిస్ చేసినా చెప్పండి. ఆ రోజు ఎలక్షన్ల క్యాంపెయిన్లో ప్రతి ఒక్క క్యాంపెయిన్లో చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6లు ఇస్తామని చెప్పినారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఇవ్వలేకున్నారు? మీరు సూపర్ 6లోనే ఆడబిడ్డని ఎందుకు ఇవ్వలేకున్నారు? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేకున్నారు? రైతు భరోసాకి 20,000 ఇస్తామని చెప్పినారు. 5,000 అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇచ్చి మీరు కళ్ళనీళ్ళు రైతులను వాళ్ళ కళ్ళనీళ్ళు తుడచడం జరిగింది. రైతులకు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర పరిస్థితి లేని పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రైతు ఏ రూపాయి కట్టకుండానే ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా పరిపాలన ఇవ్వడం జరిగింది. మీరు ఈ రోజు కూడా రైతు నష్టపోతే కూడా డబ్బు రాని పరిస్థితి. తుఫాన్లు ఇంత నష్టపోయినా ఏ రైతు కూడా కనీసం మీ అధికారులు ఊళ్ళో పోయి ఎవరి పంట పొలాలు ఎంత దెబ్బతిన్నాయి, రైతులకు ఏ విధంగా నష్టపరిహారం చేయొచ్చు అనే ఆలోచన కూడా లేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు. మీతో పాటు మొత్తం రైతులందరూ కూడా అన్యాయమైన పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ప్రోత్సహించకుండా వాళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించడానికి ఎట్లా మీరు దేవుని దగ్గర ఉంటారు కదా, ఆ దేవుని చెప్పి వీళ్ళకి అందరికి ఈ కూటమి నాయకులకు అందరికి కూడా మంచి బుద్ధి వచ్చేటట్టుగా ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం లేకుండా వాళ్ళ మనసులు మార్చాలని మేము మహాత్మా గాంధీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మేము అందరం కూడా చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరగడం జరుగుతుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరిగితే అన్నీ కూడా సవ్యంగా మొత్తం ఎవరు తప్పు చేసినా కూడా యాక్షన్ తీసుకునే విధంగా రాజ్యాంగంలో ఉంటే, ఇప్పుడు మాత్రం తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఒక సపరేట్ రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను అందరినీ కూడా హరాస్మెంట్ చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం అనేది కూడా చేయడం జరుగుతుంది. నిన్న హిందూపూర్లో పార్టీ ఆఫీస్ మీదకి ఒకవేళ అన్ని పార్టీలకు నిరసన తెలియజేయడానికి హక్కు ఉంటుంది తప్ప ఒకరి పార్టీ ఆఫీసులకు ఆ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసే అధికారం కానీ అధికారం మన చేతిలో తీసుకోవడం అనేది మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో మాత్రం అది చాలా పెద్ద గొడ్డలి పెట్టి అయిపోతుంది. అంటే ఏ మనిషి కూడా స్వేచ్ఛ అనేది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. పార్టీ మీదకి పోయినారు, పార్టీ ఆఫీస్ పోయి ధ్వంసం చేసేటప్పుడు మొత్తం దేవుని పటాలు, మొత్తం అంబేద్కర్ ఆయన ఫోటో అవన్నీ. అంటే వీళ్ళకు అంబేద్కర్ అంటే కూడా కనీసం దళితులకు ప్రధాని అయిన అంబేద్కర్ అంటే కూడా గౌరవం లేని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ధ్వంసం చేయడం, దేవుని పటాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరుగుతుంది. దాంతోపాటు పోలీసులు కూడా
ప్రేక్షక పాత్ర వహించే పరిస్థితులు ఉండడం జరుగుతుంది. వచ్చి ఆఫీస్ మీదకి వచ్చి వాళ్ళే ధ్వంసం చేసి మొత్తం అంతా కూడా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోనిచ్చి మా నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే పరిస్థితులు ఉంటే పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవ్వడం జరుగుతుంది. మొత్తం తెలుగుదేశం నాయకులు ఇప్పటికైనా కూడా ఎన్నాళ్ళు దౌర్జన్యం ఎవరి ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మన భారతదేశంలో రాజ్యాంగం మనకు ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఈ భారతదేశంలో కూడా ప్రతి ఒక్క పౌరుడికి కూడా వాక్ స్వాతంత్రం ఉంటుంది. దాంట్లో కూడా స్వేచ్ఛ ఉంటుంది. అవన్నీ కూడా మేము అరిచేస్తాం. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో మేము చెప్పిందే వేదం అనుకుంటే కష్టం. కాలం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉన్నది. ఒక్కసారి ఆలోచించుకోండి. మంచి ఇప్పటికైనా కూడా మీరు ప్రజలకు ఏ వాగ్దానం చేసి ఆ వాగ్దానాల మీద దృష్టి పెట్టి ప్రజలకు మంచి చేయమని వాళ్ళని కోరడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.